ఆర్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో విషాద ఘటన. హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక నిమజ్ఞ శోభాయాత్రలో ఘోర అపశృతి చోటు చేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్పై తరలిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 2 యువకులు మృత్యువాత పడ్డారు. మృతులు టోనీ 21 సంవత్సరములు, వికాస్ 20 సంవత్సరములుగా గుర్తించారు. మరో యువకుడు అఖిల్కు తీవ్ర గాయాలు కాగా అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకి వంగి ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆకస్మికంగా జరిగిన ఈ విషాదం ప్రాంతంలో కలకలం రేపింది. వినాయక నిమజ్ఞ ఉత్సాహం మధ్య ఇలాంటి ఘటన జరగడంతో బండ్లగూడలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. पानी में तो दूर है वो बोट है।